సో ఇతను వచ్చేసి మనకి అడ్వకేట్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సమాచార హక్కు చట్టం 2005. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీ సలహాలు కావచ్చు, మీకు కావాల్సిన సమాచారాన్ని సార్ ఇస్తారు. యూ కెన్ కాల్ టు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో నమస్కారం సార్. నమస్తే అండి. సో సార్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సమాచార హక్కు చట్టం 2005. సో రైట్ టు ఇన్ఫర్మేషన్. సో మా వ్యూవర్స్కి ముందుగా చెప్పాలి అంటే దాని గురించి ఒక ఇంట్రో చెప్తారా? ఇది సమాచార హక్కు చట్టం 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005 అనే చట్టము మనకి 2005లో వచ్చిందని అందరికీ తెలుసు. కానీ ఇంతకుముందు కూడా 2002లో ఒక చట్టం ఉండింది మన దగ్గర, సిమిలర్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 అని. ఈ హిస్టరీ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే మనకు వచ్చి డెమోక్రసీ అరౌండ్ 75 ఇయర్స్ అయింది, రిపబ్లిక్ ఫామ్ అయ్యి. అంతకుముందు వేరే కంట్రీస్, స్కాండినేవియన్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో 200-300 సంవత్సరాల నుంచి డెమోక్రసీస్. ఈ డెమోక్రసీస్లో గవర్నమెంట్ అనేది అకౌంటబుల్ టు ది గవర్న్డ్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 150 ఇయర్స్ నుంచి స్వీడన్, నార్వే అలాంటి దేశాల్లో ఉంది. మనకి ఈ చట్టం కొత్త చట్టం. ఇప్పటికే మనకి 2005లో వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 18 ఇయర్స్ అయింది ఈ చట్టం వచ్చి. ఇంతకుముందు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఉండింది. ఈ చట్టం ఆరిజిన్స్ ఇండియాలో ఎలా అయిందంటే 1980స్లో అరుణా రాయ్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజస్థాన్ కొన్ని విలేజెస్లో గ్రామ పంచాయతీలు ఏం చేశారంటే పీపుల్ అక్కడున్న సిటిజన్స్ ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీలో వచ్చే బడ్జెట్లో ఎలా యూజ్ చేయాలి ఆ బడ్జెట్ అనేది స్టార్ట్ చేశారు అన్నట్టు. ఏ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ప్రయారిటీలు ఉన్నాయి, వెదర్ బోర్వెల్ కావాలన్నా, స్ట్రీట్ లైట్స్ కావాలన్నా, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కావాలా, ఇలా పీపుల్ యూస్ టు ప్రయారిటైజ్ దేర్ రిక్వైర్మెంట్. ఇంకా ఈవెన్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రాంలో కూడా గ్రామ పంచాయతీలో పీపుల్ యూస్ టు పార్టిసిపేట్. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ దాంట్లో ఒక సోషల్ ఆడిట్ ఉండేది. ఈ పర్టికులర్ బడ్జెట్ ఈ గ్రామ పంచాయతీకి వచ్చింది, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ అండర్టేక్ చేశారు, ప్లస్ దీంట్లో ఇంత రెవెన్యూ వచ్చింది, ఇంత ఎక్స్పెండిచర్ అయిందని టోటల్ ఫైనల్గా ఒక సోషల్ ఆడిట్ కూడా అయ్యేది. ఇలా 1980స్లో స్టార్ట్ అయ్యేది. రాజస్థాన్లో వేరియస్ గ్రామ పంచాయత్స్, డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో ఇది స్ప్రెడ్ అయింది అన్నట్టు. 90స్లో దీని అవేర్నెస్ బాగా పెరిగింది, ఈ సోషల్ ఆడిట్ అనే కాన్సెప్ట్. మనం ఏదైతే ఉన్నామో డెమోక్రసీలో ఉన్నాం. అబ్రహాం లింకన్ గారు ఏం చెప్పారంటే డెమోక్రసీ అంటే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. అంటే గవర్నమెంట్ ఫర్ ది పీపుల్, గవర్నమెంట్ ప్రజల కోసం, గవర్నమెంట్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అండ్ గవర్నమెంట్ అనేది ఏంటంటే నథింగ్ బట్ డెమోక్రసీలో మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనకు రిప్రజెంట్ చేస్తారు. మన ఎమ్మెల్యేస్ కానివ్వండి, లేకపోతే ఎంపీస్ కానివ్వండి, లేకపోతే గ్రాస్ రూట్ డెమోక్రసీలో సర్పంచ్ కానివ్వండి, లేకపోతే మెంబర్స్ గ్రామ పంచాయతీలు కానివ్వండి, పబ్లిక్ అనేవాళ్ళు దే ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ ఏ రాజరికం లేదు, దిస్ ఈస్ ఎ డెమోక్రసీ. ఇంకా సో ప్రజాస్వామ్య దేశాలు మరియు సమాచార హక్కులు, వాటి నేపథ్యం మరియు చరిత్ర, సో దాని గురించి చెప్తారా? నేను ఏదైతే చెప్పానో మన డెమోక్రసీ అనేది జస్ట్ 75 ఇయర్స్ ప్లస్ రిపబ్లిక్ అయి. సో మనం ఏదైతే ఉన్నామో వీఆర్ ఎట్ ది నెసెంట్ స్టేజెస్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పొచ్చు. స్కాండినేవియన్ కంట్రీస్లో 200-300 ఇయర్స్ నుంచి డెమోక్రసీ అనేది ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. ఇట్ ఈస్ ఎ హైలీ ఎవాల్వ్డ్ డెమోక్రసీ. మన దగ్గర ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా స్టిల్ ఏంటంటే ఒక రాజరికంలో ఉన్నాము సబ్జెక్ట్స్ అనుకుంటున్నారు. కానీ ఒక డెమోక్రసీలో ఒక సిటిజన్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ అనేది సమాచార హక్కు చట్టం చెప్తుంది మనకి. ఒక సిటిజన్కి ఎంత పవర్ ఉంటుందో, ఒక సామాన్య పౌరునికి ఒక స్టేట్ లెజిస్లేచర్ లేకపోతే పార్లమెంట్కి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుందని చెప్పి ఈ చట్టం మనకి సమాచార హక్కు చట్టం 2005 చెప్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆర్టీఏ చట్టం 2005 దాని ప్రవేశిక ఏంటంటారు సార్? ఇది నేను చెప్పినట్టు ఇంతకుముందు 2002లో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని వచ్చింది. ఆ యాక్ట్కి రివైజ్డ్ యాక్టే ఈ పర్టికులర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005. ఇది యూపీఏ 1 గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి టైంలో ఈ పర్టికులర్ చట్టం అనేది సమాచార హక్కు చట్టం 2005 వచ్చింది. సో ఆర్టీఏ చట్టం కింద 2005 ఈ సమాచార పట్టిక, దాని జాబితా గురించి ఏమైనా చెప్తారా? ఎస్, ఈ ఏ చట్టమైనా కానీ ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ ఆర్టీఐ యాక్ట్లో కూడా ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రియాంబుల్ ఏం చెప్తుందంటే, అన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ సెట్టింగ్ అప్ ఎ ప్రాక్టికల్ రిజీమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ సిటిజన్స్ టు సెక్యూర్ యాక్సెస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్. ఈ యాక్ట్ ఏమైతే చెప్తుందో, ఇంతవరకు డెమోక్రసీ అంటే ప్రాక్టికల్గా ఉండేది కాదు. ఏదైతే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉందో అది ప్రతి పౌరుడు కూడా యాక్సెస్ చేయాలి. అండ్ పబ్లిక్ అథారిటీస్ అనే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇంకా జవాబుదారీతనం కూడా ప్రజలకు ఉండాలి, సిటిజన్స్కి. ఈ యాక్ట్ ప్రియాంబుల్ ఇది చెప్తుంది అన్నట్టు. నెంబర్ 1, వేరాజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హెస్ ఎస్టాబ్లిష్డ్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్. మన దేశం ఏదైతే ఉందో 1950లో ఒక రిపబ్లిక్ అయింది. అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్, వీఆర్ నాట్ బౌండ్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. రిపబ్లిక్ అంటే మన దేశ సరిహద్దుల్లో మన ప్రజలకి పరిపాలించాలంటే మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. దాని పరిధిలోనే ఈ మొత్తం దేశం అనేది, ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఆర్టీఐ చట్టం ప్రకారం మేము ప్రైవేట్ సంస్థలని మేము ఏమైనా సమాచారం కావాలంటే అడగొచ్చా సార్? ఎస్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా ఆర్టీఐ చట్టం దేని కవర్ చేస్తుంది? ఈ ఆర్టీఐ అనే చట్టం అనేది రైట్ ఫ్రమ్ ది గ్రామ పంచాయత్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ వరకు కూడా కవర్ అవుతుంది. 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఏదైతే లెజిస్లేచర్ అని ఉంది, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషరీ, ఈ 3 దీంట్లో కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవి ఉన్నాయి అవి కూడా కవర్ అవుతుంది. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా కవర్ అవుతుంది, గవర్నర్స్ ఆఫీస్ కూడా కవర్ అవుతుంది, చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కూడా కవర్ అవుతుంది అన్నట్టు. ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థ అనేది ఈ ఆర్టీఐ చట్టం కింద వస్తుంది. ఇది కాకుండా సంస్థలు ఏవైతే గవర్నమెంట్ సబ్స్టాన్షియల్గా ఫండ్ చేస్తుందో, లేకపోతే ల్యాండ్స్ కానీ వేరే రిసోర్సెస్ ఏమైనా అలొకేట్ చేస్తుందో, ఆ సంస్థలు కూడా ఈ ఆర్టీఐ కింద వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రైవేట్ సంస్థలు కూడా వీటిలో వస్తాయని. సపోజ్ మనం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉందనుకోండి, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే గవర్నమెంట్ కాడ రికగ్నిషన్ తీసుకోవాలి. ఆ రికగ్నిషన్ తీసుకోవాలంటే దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక స్కూల్ స్థాపించాలంటే ఎన్ని క్లాస్ రూమ్స్ ఉండాలి, ప్లే గ్రౌండ్ విస్తరణ ఎంత ఉండాలి, టాయిలెట్స్ ఎలా ఉండాలి అని చెప్పి కొన్ని బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఇవి ఉంటేనే రికగ్నిషన్ అనేది వస్తుంది. ఈ ప్రైవేట్ సంస్థలు కూడా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు సబ్మిట్ రిపోర్ట్స్. హాఫ్ ఇయర్లీ కానివ్వండి, క్వార్టర్లీ కానివ్వండి, యాన్యువల్గా రిపోర్ట్స్ పెట్టాలి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ టీచర్స్, ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఏవైతే స్టాచ్యుటరీగా ఉంటాయో రూల్స్ రెగ్యులేషన్స్ దాన్ని ఫాలో చేస్తూ ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అలాంటి సమాచారం ఏదైతే ప్రైవేట్ బాడీస్ దగ్గర ఉంటాయో, లెట్ ఇట్ బి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, వాటికి రికగ్నిషన్ కావాలి. ఈ రికగ్నిషన్ కావాలంటే మ్యాండేటరీగా వాళ్ళకు సర్టన్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఫర్నిష్ చేయాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ కన్సర్న్ గవర్నమెంట్ ఆఫీసర్కి రాస్తే, సపోజ్ ఒక స్కూల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రైవేట్ స్కూల్ ఇన్ఫర్మేషన్, మీరు డిఓకి రాశారంటే మీకు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ డిఓ గారు ఆ స్కూల్ నుంచి తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు రికార్డ్స్ అంటే ఏంటి, అసలు సమాచార హక్కులు అంటే ఏంటి సార్? ఈ రికార్డ్ అనేది మామూలుగా మనం పర్సీవ్ చేసినట్టు కాదండి. ఈ సమాచార హక్కు చట్టంలో రికార్డ్ అంటే చాలా వైడ్ ఎగ్జాంపుల్ ఉందండి. దీంట్లో ఏమవుతుందంటే ఏదైనా డాక్యుమెంట్, దస్తావేజ్ గవర్నమెంట్ దగ్గర ఉంటే, మేనుస్క్రిప్ట్ ఉంటే, ఫైల్ ఉంటే ఇవన్నీ రికార్డ్ కింద వస్తుంది. ఇది కాకుండా మైక్రోఫిల్మ్స్, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఉన్న ఇవన్నీ కూడా రికార్డ్ కింద వస్తాయి అన్నట్టు. ఈవెన్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్ ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉంటుందో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటుందో, ఇది కూడా సమాచారం హక్కు చట్టం కింద రికార్డ్ కింద వస్తుంది. ఓకే, సో ఆర్టీఐ చట్టం ప్రకారం ఇప్పుడు ఇలాంటి సమాచారాలను ఎవరు పొందగలుగుతారు? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా క్యాన్ వాట్ యు ఆల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ది ఆర్టీఐ యాక్ట్. ఏ పౌరుడైనా కానీ, భారతీయ నాగరికత ఉన్న పౌరుడు కానీ ఒక అప్లికేషన్ రాసి, దరఖాస్తు రాసి సమాచారం అనేది పొందగలుగుతారు. ఇది కాకుండా జ్యూరిస్టిక్స్ పర్సన్స్, లెటస్ సే ఒక సొసైటీ ఉంది, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇవి జ్యూరిస్టిక్ పర్సన్స్ అంటారు. అంటే అవి ఒక ట్రస్టో, ఒక కంపెనీయో, లేకపోతే వేరే దీని కింద ఫామ్ చేస్తారు కాబట్టి జ్యూరిస్టిక్ పర్సన్స్ అంటారు. ఆ సంస్థలు కూడా ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అండ్ రిప్రజెంటెడ్ బై ఏ ఇండియన్ సిటిజన్, ఆ సంస్థలు కూడా
ఇన్ఫర్మేషన్ అనేది అండర్ ఆర్టీ యాక్ట్ తీసుకోవచ్చు. సో ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అంటే దాని గురించి చెప్తారా? ఎస్ అమ్మా, దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇన్ఫర్మేషన్ అంటే అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు అన్నట్టు. ది స్కోప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్, ఇన్స్పెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్. అదే కాకుండా ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి మీరు నోట్స్ తీసుకోవచ్చు, వాళ్ళ ఫైల్లోంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవచ్చు, సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ చట్టం కింద తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు సెక్షన్ 4(1) అంటే ఏంటి సార్? ఈ సెక్షన్ 4(1) అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ ఆర్టీ యాక్ట్ కింద. ఈ సెక్షన్ 4(1) ఏం చెప్తుందంటే విత్ ఇన్ ది 120 days ఆఫ్ ది ఫార్ములేషన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ఎప్పుడైతే ఈ చట్టం వచ్చిందో 120 రోజుల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డ్యూలీ క్యాటలాగ్డ్, ఇండెక్స్డ్, అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ప్రాపర్గా క్యాటలాగ్ చేసి ఇండెక్స్ చేసి పెట్టాలి. ఎప్పుడైనా దరఖాస్తు వస్తే ఇన్ఫర్మేషన్ రెడీగా ఇచ్చే గురించి. ఇదే కాకుండా సెక్షన్ 4(1)(b) అంటారు. ఈ సెక్షన్ 4(1)(b) అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4(1)(b) ఏం చెప్తుందంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వేరియస్ డెసిగ్నేషన్స్ ఏమున్నాయి, వాళ్ళ జీతభత్యాలు ఏమున్నాయి, అదే కాకుండా వాళ్ళ డిసిజన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదే కాకుండా ఆర్గనైజేషన్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ ప్రొసీజర్స్ ఏవైతే ఫాలో చేస్తారో ఫర్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అదే ఎలా ఉంటుందో, అది కాకుండా యాజ్ ఎ కాజీ జ్యుడిషియల్ అథారిటీస్ సపోజ్ మన డిపార్ట్మెంట్స్ ఉంటాయి, తహసీల్దార్ ఆఫీస్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ, వాళ్ళు కొన్ని కాజీ జ్యుడిషియల్ యాక్షన్స్ తీసుకుంటారు అన్నట్టు. అలాంటి వాటికి కూడా ఒక పౌరుడు ఎప్పుడైనా ఎఫెక్ట్ అయితే వారి డిసిషన్స్తో మన సామాన్య పౌరుడు కూడా ఈ కెన్ ఆస్క్ అన్నట్టు. ఎఫెక్ట్ అయితే ఆ పర్టికులర్ నిర్ణయం అనేది లేకపోతే ఆ పర్టికులర్ ఆర్డర్ అనేది ఎలా ఇష్యూ చేశారని కూడా అడగొచ్చు అన్నట్టు. అవే కాకుండా సబ్సిడీస్, ప్రోగ్రామ్స్, ఇంప్లిమెంటేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ 4(1)(b)లో వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 17 సబ్సెక్షన్స్ ఉన్నాయమ్మా దీంట్లో 4(1)(b) కింద. ఓకే. సో ఇప్పుడు మనము ఇన్ కేస్ ఒకవేళ మనము లెటర్ రాయాలి అనుకుంటే దీనికోసం ఆర్టీఐ దానికోసం సో ఏ లాంగ్వేజ్లో రాయాలి అంటారు? ఏదైనా లోకల్ లాంగ్వేజ్లో రాయొచ్చమ్మా. అపార్ట్ ఫ్రమ్ దట్ హిందీ, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఇలిటరేట్ పర్సన్స్ ఉంటే వారు ఓరల్గా కూడా చెప్తే ఆ కన్సర్న్డ్ ఆఫీస్లో వారికి అసిస్ట్ చేసి ఆ పర్టికులర్ ఓరల్ అప్లికేషన్ అనేది కూడా ఇన్ రైటింగ్లో రిడ్యూస్ చేసి వాళ్ళు అప్లికేషన్ అనేది తీసుకోవాలి. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్తే నార్మల్గా ఒక రిసెప్షన్ ఉంటుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి లేకపోతే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే అసిస్టెన్స్ ఇస్తారు. కంప్లైంట్ పోలీస్ వాళ్ళే రాస్తారు, వీరికి కంప్లైంట్ చెప్తారు, ఈ స్క్రైబ్ చేయడం అనేది పోలీస్ వాళ్ళు చేస్తారు. అలానే ఈ చట్టంలో కూడా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది కాకుండా ఈ దరఖాస్తు ఎంబడి ఆర్టీఐ దరఖాస్తు ఎంబడి ₹10 ఫీజు సామాన్యంగా చాలా గవర్నమెంట్ ఆఫీసెస్లో అనేది ప్రిస్క్రైబ్ చేశారు. కొన్ని ఆఫీసెస్లో ఎక్కువ కూడా ఉండొచ్చు ఫీజు, డిపెండ్స్ ఫ్రమ్ సర్టన్ ఆఫీసెస్. ఇది కాకుండా పీపుల్ హూ ఆర్ బిలో పావర్టీ లైన్, అలాంటి వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ బీపీఎల్ కార్డ్, రేషన్ కార్డ్, వైట్ కార్డ్ చూపించారనుకోండి, ఈ ఆర్టీ యాక్ట్ కింద ఫీజు ఏం లేదు, ₹10 ఫీజు అనేది కూడా ఎగ్జంప్షన్ ఉంది. దానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్. సో ఇప్పుడు దానికి ₹10 ఫర్ లెటర్ అప్లికేషన్ ఫీ అనేది ₹10 అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ అప్లికేషన్ పెట్టినాక ఏమవుతుందంటే మీకు కాపీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సపోజ్ మీరు ఒక ఆర్టీ అప్లికేషన్ రాశారు, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, లెటర్ సే 20 pages ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ 20 pages ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో అయితే ₹1 per కాపీ అని ఒక రేట్ ఫిక్స్ చేశారు. అది ఒక A4 సైజ్ పేపర్, నార్మల్ జిరాక్స్ సైజ్ పేపర్ అయితే ఆ ₹20 20 pages ఇంటూ ₹1 అంటే ₹20 ఇస్ ది ఫీజ్. మీరు ఈ సమాచారం పొందాలంటే కట్టాల్సిన ఫీజు, అడిషనల్ ఫీజు అమౌంట్. ఓకే సార్. సో కంప్లీట్గా ఇప్పుడు ఈ లేఖ దరఖాస్తు దీనికి మొత్తం ఓవరాల్ ప్రాసెస్కి ఎంత అవుతుందంటారు మొత్తం చెల్లింపు అనేది డిపెండ్స్ అమ్మా. బేసిక్ ఫీ వచ్చేసి ₹10 మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సపోజ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మనకి పేపర్లో కావాలి, అది ₹1 per కాపీ అని చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అయితే ₹2 ఛార్జ్ చేస్తారు. బల్క్ వాల్యూమినస్ ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు కావాలి మనకి. లెటర్స్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, కొన్ని వేల కొద్ది పేజీలు అవుతుంది.
అలాంటి సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే మన ఇన్ఫర్మేషన్ ఒక సీడీ కానీ డివిడి పైన కూడా అడగొచ్చు. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్లో అనేది కంప్రెస్డ్గా వస్తుంది, ప్లస్ ఎకనామికల్ కూడా. సపోజ్ ఒక సీడీ అనుకోండి, అప్రాక్సిమేట్గా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఒక డివిడి అంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు బల్క్ వాల్యూమినస్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువ రుసుములో మీరు అనేది పొందగలుగుతారు. సో దీనికి కావాల్సినటువంటి దీనికి టైం ఎంత పడుతుంది అంటారు, కాల పరిమితి? ఎస్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఆర్టీఐ యాక్ట్ కింద సెక్షన్ 7(1) అని ఉంది. మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే 30 రోజుల లోపట ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ 30 డేస్ వ్యవధి అనేది ఏదైతే ఉందో ఇది అవుటర్ టైం లిమిట్. సపోజ్ ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర ఇన్ఫర్మేషన్ రెడీగా అవైలబిలిటీ ఉంటే వారు 30 డేస్ లోపల కూడా ఇవ్వచ్చు. కొన్ని కేసెస్లో ఏమైపోతుందంటే ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి లైఫ్ అండ్ లిబర్టీకి ఒక థ్రెట్ ఉంటుంది. ఓకే, లెటర్స్ ఎవరిపైన ఫాల్స్ క్రిమినల్ కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాటి దాంట్లో మనం అప్లికేషన్లో డెమాన్స్ట్రేట్ చేస్తే 48 గంటల లోపల మీకు ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫర్నిష్ చేయాలి. ఫ్రమ్ ది రిసీట్ ఆఫ్ అప్లికేషన్ 48 గంటల లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఆర్టీఐ చట్టం ప్రకారం సార్ ఇప్పుడు దేనికి మినహాయింపు ఉంటుంది, ఇది ఏ సెక్షన్కి వర్తిస్తుంది అంటారు? ఇది సెక్షన్ 8 అని ఉందమ్మా. ఈ సెక్షన్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మనం ఎలా అయితే చెప్పామో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, కంప్లీట్గా తీసుకోలేము. దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్. ఇది సెక్షన్ 8 కింద ఏంటంటే దాంట్లో ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ABCDEF IJ అని ఉన్నాయండి. 8J వరకు సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ కింద సర్టన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామ్టెడ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే దేశ సావర్నిటీంది దానికి ఏదైనా ఎఫెక్ట్ చేస్తే అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామ్టెడ్ ఉంటుంది సెక్షన్ 8 కింద. ఇన్ఫర్మేషన్ ఏదైతే కోర్ట్ ఫోర్బిడ్ చేస్తుందో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఎగ్జామ్టెడ్ సెక్షన్ 8B కింద. ఇన్ఫర్మేషన్ ఏదైతే పార్లమెంట్లో ఒక డిబేట్ కానివ్వండి, స్టేట్ లెజిస్లేచర్లో ఒక డిబేట్ నడుస్తుంటుందో అలాంటి టైంలో కూడా మీరు ఇన్ఫర్మేషన్ అడిగితే అది కూడా ఎగ్జామ్టెడ్. 8D కింద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సర్టన్ పేటెంట్స్, కాపీ రైట్స్ ఉంటాయి సర్టన్ ఇన్ఫర్మేషన్కి. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్టెడ్ అన్నట్టు. ఇంకొకటి అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫిడ్యూషరీ కెపాసిటీలో వస్తుందో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్టెడ్. లెటర్స్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, అలాంటిది ఎగ్జామ్టెడ్. సిమిలర్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాడు, లీవ్స్ అవైల్ చేస్తాడు ఫర్ హాస్పిటలైజేషన్ ఆర్ ఎనీ సిక్నెస్, లేకపోతే కొన్ని బెనిఫిట్స్ పొందుతాడు. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్టెడ్ అండర్ ఆర్టీఐ యాక్ట్. ఇన్ఫర్మేషన్ ఏదైతే 8F కింద ఇన్ఫర్మేషన్ ఏదైతే విదేశాల నుంచి మనకు వస్తుందో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్టెడ్ అన్నట్టు. లెటర్స్ ఇప్పుడు మనం డెమోక్రటిక్ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ కూడా ఉంటాయి, కొన్ని మోనార్క్స్ ఉంటాయి. అలాంటి కంట్రీస్ ఏమంటే సర్టన్ మిలిటరీ డీల్స్ కానివ్వండి అలాంటివి ఉంటే కూడా అవి ఎగ్జామ్టెడ్ ఉంటాయి. సర్టన్ స్ట్రాటజిక్ లేకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ ఉండేవి ఏదైతే ఉంటుందో డిఫెన్స్ రిలేటెడ్ అలాంటివి కూడా ఎగ్జామ్టెడ్. ఇన్ఫర్మేషన్ ఏదైతే G కింద ఒక మనిషి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరిదైనా ప్రాణానికి హాని కలుగుతుందంటే అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్టెడ్ అన్నట్టు. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు డిస్క్లోజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఆ పర్టికులర్ దీనికి కన్విక్షన్ కాకపోవడమో లేకపోతే ఇంపీడ్ చేస్తుందో అని అనిపిస్తే అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్టెడ్ ఉంటామా, ఇది H. ఇంకొకటి క్యాబినెట్ డెలిబరేషన్స్ టైంలో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జామ్టెడ్. ఒక్కసారి ఆ క్యాబినెట్ డెలిబరేషన్స్ కంప్లీట్ అయిపోతే స్టేట్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు నుంచి అండి. సో మనతో పాటు శేషగిరి గారు ఉన్నారు, అడ్వకేట్ గారు. మాట్లాడండి, మీ సమస్య ఏంటో సార్కి చెప్పండి. రావట్లేదు కదండి. హలో హలో, కొంచెం టీవీ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతారా? టీవీలో రావట్లేదు కదండి ఛానల్ అది. హలో, మీరు టీవీ ఆఫ్ చేసి కాల్ చేయండి. సో సార్ కంటిన్యూ చేయండి టాపిక్. సో
ఏదైతే ఒకసారి పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఒకసారి ఒక పర్టికులర్ డిసిజన్ తీసుకున్నాక అలాంటి క్యాబినెట్ డెలిబరేషన్స్ కానివ్వండి, ఫైల్ నోటింగ్స్ కానివ్వండి, డిస్కషన్స్ కానివ్వండి, ఇవి కూడా ఆర్టీఐ చట్టం కింద అనేది తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆర్టీఐ చట్టం ప్రకారం ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయవచ్చా? ఈ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అనేది సర్టన్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ 11 కింద వస్తుందమ్మా. థర్డ్ పార్టీ కొన్నిసార్లు ఏముంటుంటే ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పర్టికులర్స్ కావాలి మనకి, అదర్ దెన్ ది శాలరీ డిడక్షన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ అనేవి ఇవి ఎక్స్క్లూడెడ్ అన్నట్టు. అలాంటి సమయంలో ఏం చేస్తుందంటే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కన్సర్న్ పర్సన్కి పలానా ఆయన అప్లికేషన్ పెట్టి మీ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అడిగారు, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా లేదా మీ అభిప్రాయం తెలుపమని ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి రాస్తారు. వారు 10 days లోపల రిటర్న్ రిప్లై ఇవ్వాలి. అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ పిఐఓ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా లేదా అనేది వారి డిస్క్రిప్షన్ అన్నట్టు. సో ఇప్పుడు సార్ అది ఆర్టీఐ చట్టం ప్రకారం ఇప్పుడు ఒకవేళ కొన్ని ఫిర్యాదులు చేయాలన్నా అవి ఎలాంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, అది ఏ సెక్షన్ కింద వర్తిస్తుంది అంటారు? దీనికి 6(1) అప్లికేషన్ అంటారమ్మా. ఎవరైనా ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టీఐ అప్లికేషన్ అనేది దరఖాస్తు పెట్టి కన్సర్న్ గవర్నమెంట్ ఆఫీస్కి టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, మీ దగ్గర ఉన్న మీ ఏ సంస్థలు అయితే కావాలనో ఏ డిపార్ట్మెంట్లు అయితే కావాలనో వాటికి అడ్రస్ చేసి రాస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ 30 days వస్తుంది. ఓకే సో కాల్ తీసుకున్నాం. హలో, The person you are speaking with has సో బ్రేక్ తీసుకుందాం. న్యాయ సలహాలు కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. నమస్తే, నేను మీ బి రిషికేష్. నేను వచ్చే ఆదివారం రోజున అంటే 26 మే సిటీ విజన్ వారు సమర్పిస్తున్నటువంటి సింగింగ్ స్టార్స్ అనే లైవ్ కార్యక్రమంలో పాడుతున్నాను. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మీరు కూడా సిటీ విజన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ గానాన్ని కూడా వినిపిస్తారని ఆశిస్తున్నాను. దాంతోపాటు లైవ్ ప్రోగ్రామ్ చూసి మీ చక్కని కామెంట్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి 26వ తారీఖు మే ఉదయం 10:30కి కలుద్దామా? నమస్తే. నా పేరు జ్యోతిర్లత, నేను సింగర్ని. సిటీ విజన్ అనే ఛానల్ వాళ్ళు ఈ నెల అంటే మే 26వ తారీఖు ఆదివారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ అనే లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి నేను పాటలు పాడుతున్నాను. సో మీరంతా ఈ ప్రోగ్రాం తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు చూడటమే కాకుండా మీ చక్కటి కామెంట్స్ ఇవ్వచ్చు, అలాగే మీరు కోరిన పాటలు మమ్మల్ని అడగచ్చు. మీరు కూడా మీకు ఇష్టమైన పాటలు ఈ లైవ్ ప్రోగ్రాంలో పాడచ్చు. సో తప్పకుండా చూస్తారు కదా సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు. శుభకార్యాలకు శ్రీకారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి. సంప్రదించండి మా ఫోన్ నంబర్
వెల్కమ్ బ్యాక్ టు నైసల్ హలో టు బి కంటిన్యూస్. సో సార్ ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుంటాం. హలో 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 హలో. సో సార్ ఇప్పుడు ఆర్టీఐ చట్టం ప్రకారం ఇప్పుడు మొదటి అప్పీల్ అనేది దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలంటారు? దీంట్లో ఎన్ని అప్పీల్స్ ఉంటాయి, అసలు ఫస్ట్ వన్ ఎలా ఉంటుంది? సామాన్యంగా మీరు ఒక ఆర్టీ అప్లికేషన్ పెడితే 30 రోజుల లోపల ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వాలి. పిఐఓ డిస్క్రిషన్లో రెఫ్యూజల్ కూడా ఉండొచ్చు. ఎగ్జంప్షన్ ఉంటే రెఫ్యూజ్ కూడా చేయొచ్చు ఇన్ఫర్మేషన్ ఇచ్చేకి, కానీ ఇన్ రైటింగ్ వారు రాసి మీకు ఇవ్వాలి. సపోజ్ మీకు 30 డేస్ లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో, లేకపోతే రెఫ్యూజల్ ఏదైతే ఉందో సెక్షన్ 8 కిందనో 11 కింద ఉంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఒక అపీల్ వెళ్ళొచ్చు. ఈ అపీల్ అనేది వారి కంటే పైన ఆఫీసర్ పైన వెళ్ళొచ్చు. దీనికి ఫస్ట్ అపీల్ అంటారు. ఈ ఫస్ట్ అపీల్ అనేది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రెఫ్యూజల్. మీరు సపోజ్ మీరు ఫస్ట్ మేకి ఒక అప్లికేషన్ పెట్టారు, 30 డేస్ అయిపోయాక 1 జూన్కి మీరు అనేది ఫస్ట్ అపీల్ అనేది ఫైల్ చేయొచ్చు. ఈ అపీల్ ఫైల్ చేసే టైం మీకు 30 డేస్. ఈ 30 డేస్ లోపల మీకు ఏమవుతుందంటే ఆ ఫస్ట్ అపీల్ అథారిటీకి ఒకసారి ఫైల్ చేశాక ఫస్ట్ అపీల్ వారు 45 డేస్ లోపల ఐదర్ ఏదైతే పిఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఎగ్జంప్షన్ చెప్పారో దానికి రివర్స్ చేయొచ్చు, లేకపోతే ఎగ్జామినేషన్కి యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయమని కూడా డైరెక్ట్ చేయొచ్చు. సరే, టేక్ కాల్. హలో 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 హలో. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి, గుంటూరు నుంచి. ఓకే, మనతో పాటు సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో హలో, చెప్పండి. మాది ఇంటి ఆస్తి పంపకాలు. మా నాన్నగారు రాయకుండా చనిపోయారండి. ఇంటి ఆస్తి పంపకాలు రాయకుండా మా నాన్నగారు చనిపోయారు. ఓకే. ఇప్పుడు ఆస్తి పంపుకోవడానికి మా తమ్ముడే నేను పంచుకోవాలి. మా తమ్ముడేమో ఆస్తి పంచుకునే ప్రసక్తే లేదు, ఏం చేసుకుందాం అంటున్నాడు. దానికి మార్గం ఉందండి? మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలండి. ఇది సివిల్ కోర్టుకి వెళ్ళి పార్టీషన్ సూట్ అనేది వేసుకుంటే మీకు ఆస్తి పంపకాలు అవుతాయి. అవును, ఇక్కడ సమాధానం చెప్తారేమని. ఇక్కడ అది సివిల్ కోర్టుకి వెళ్ళాలండి. అది పార్టీషన్ సూట్ అని చెప్పి సపరేట్ సూట్ వస్తుంది. సమాచార హక్కు చట్టం కింద రాదండి ఇది. సరే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో సార్ ఇప్పుడు ఫస్ట్ అపీల్ గురించి కంటిన్యూ చేయండి సార్. ఇది ఫస్ట్ అపీల్ అనేది 45 డేస్ లోపల ఫస్ట్ అపీలేట్ అథారిటీ మీకు ఐదర్ టు ఫర్నిష్ ది ఇన్ఫర్మేషన్ అన్న కానీ, లేకపోతే డినయల్కి అప్హోల్డ్ చేస్తూ కానీ మీకు ఇచ్చారనుకోండి, మీరు అగ్రీవ్డ్ అయ్యి మీకు ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ కాలేదన్నప్పుడు మీరు సెకండ్ అపీల్ అనేది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇక్కడ మొజంజాయి మార్కెట్లో ఉంది. వారికి మీరు ఒక సెకండ్ అపీల్ రాయొచ్చు. ఈ అపీల్ అనేది వితిన్ 90 డేస్లో రాయాలండి. మీకు ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పుడు ఫస్ట్ అపీలేట్ అథారిటీ రెస్పాన్స్ కూడా మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు 90 డేస్ లోపల ఈ సెకండ్ అపీల్ అనేది వెళ్ళొచ్చు. ఇది కాకుండా స్ట్రైట్ అవే ఫస్ట్ ఇప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో, లేకపోతే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అలాంటి టైం కూడా మీరు ఏం చేయొచ్చు, స్ట్రైట్ అవే సెక్షన్ 18 కింద కంప్లైంట్ ఇవ్వచ్చు అగేన్స్ట్ ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫర్ గివింగ్ మిస్లీడింగ్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో సార్ ఇప్పుడు ఆర్టీఐ చట్టం ప్రకారం మనము దీనికి ఎంత జరిమానా విధించవచ్చు అంటారు? ఇది ఆర్టీఐ చట్టం కింద 250 రూపీస్ పర్ డే అనేది జుర్మానా విధించవచ్చు అండి. మ్యాక్సిమం జుర్మానా అనేది అప్ టు 25,000 రూపీస్ అనేది ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పైన ఈ సెకండ్ అపీలేట్ అథారిటీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉందో అప్ టు 25,000 వరకు జుర్మానా విధించవచ్చు. అది కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ డిసిప్లినరీ యాక్షన్ గురించి కూడా హయ్యర్ అథారిటీస్ రాయొచ్చండి వారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఆర్టీఐ చట్టంలో కొన్ని సమస్యలు కావచ్చు, సందేహాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనము సివిల్ సర్వీస్ వాళ్ళని ఆశ్రయించవచ్చు. సివిల్ సొసైటీ అంటున్నారా?
సివిల్ సొసైటీస్ కూడా ఉన్నాయండి, చాలా సంస్థలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, వారు కూడా హెల్ప్ చేస్తారు. మా సంస్థ రీజునేట్ టుడేస్ ఇండియా అని కూడా ఉంది. గత 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎస్పెషల్లీ పీపుల్ ఎవరైతే బిలో పావర్టీలో అవుతుందో అలాంటి వాళ్ళకి సమస్యలు ఉండి గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీగా కూడా మేము ఈ అప్లికేషన్స్ అనేవి డ్రాఫ్ట్ చేసి వారికి వాట్సాప్ కానివ్వండి లేకపోతే ఈమెయిల్ ద్వారా పంపిస్తే వారు ఆ కన్సర్న్ ఆఫీసెస్లో దరఖాస్తులు పెట్టుకుని ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని వేల మంది ఈరోజు వరకు ఆర్టీఐ చట్టం కింద ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారండి. ఓకే సార్, విల్ టేక్ అ కాల్. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, నమస్కారం అండి. నా పేరు వచ్చేసి దివ్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్తో మాట్లాడాలండి. యా మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్, ఇప్పుడు ఎట్లా అంటే మా హస్బెండ్ ఒకరే అండి. మా మామయ్య గారికి వచ్చేసి తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే, హలో, చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఇప్పుడు తను రిటైర్మెంట్ అయిపోతే అది అబ్బాయికి వాళ్ళ కొడుకుకి రావాలి కదండి జాబ్. ఈ గవర్నమెంట్ జాబ్ అనేది అది కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటారమ్మా. నార్మల్గా ఇన్ సర్వీస్ ఎప్పుడైనా చనిపోతే వాళ్ళ నెక్స్ట్ లీగల్ హెయిర్స్ కి నార్మల్గా ఇస్తారండి. అది కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటారు దానికి. దాని ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ అబ్బాయికి కాకుండా వాళ్ళ అల్లుడు గారికి ఇచ్చారండి. అలా ఇయ్యలేరమ్మా. అంటే తనకి వచ్చింది సార్, తను చేస్తున్నారు, అందుకే అడుగుతున్నాము. మనం ఇప్పుడు మనము ఇది ఏం చేయడానికి ఉండదా ఇల్లీగల్ గా? లీగల్ గా అంటే కొడుకుని పెట్టుకొని అల్లుడికి ఇచ్చారు కదా, అలా ఇయ్యలేరమ్మా. ఐదర్ డాటర్ కానీ సన్ కానివ్వండి లేకపోతే విడో ఉంటే అలాంటి వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఉంటుందండి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎక్స్ట్రీమ్ డిసేబిలిటీ అలాంటివి ఉన్నా కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఓకే ఓకే. ప్రాపర్టీ విధంగా అయితే ఇంకా చూసుకుంటే సార్, తను ఏంటంటే మా మామయ్య ఓన్ గా సంపాదించిన ఆస్తి ఉన్నది. ఓకే, చెప్పండి. అలాగే మళ్ళీ ఇప్పుడు అడగడానికి ఏ రైట్స్ లేదు అబ్బాయికి అని అంటున్నారు. కరెక్ట్ అమ్మా. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనేది ఎవరైతే ఎక్వైర్ చేశారో వాళ్ళ డిస్క్రిషన్ అమ్మా. అది ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మా వారు అడగడానికి లేదా అండి? ఇప్పుడు మీ మావయ్య గారు ఉన్నారు, ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే అది ఎవరికైనా రాయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటే నార్మల్ గా మీ హస్బెండ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఓకే సార్, ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ సందేహాలు ఉంటే మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఆర్టీఐ చట్టం ప్రకారం 2వ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మినహాయింపు పొందిన సంస్థలు ఏంటి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆర్టీఐ అనేది ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్కి మనం రాసి సమాచారం అనేది పొందొచ్చు. కానీ సెకండ్ షెడ్యూల్ కింద సెక్షన్ 24 అంటారు. దీంట్లో ఒక 20 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్టెడ్. ఇవి బేసిక్గా ఏవైతే ఉందో సెక్షన్ 24 సెకండ్ షెడ్యూల్ అంటారో దీని కింద ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉందో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఉందో, లేకపోతే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కాటిక్స్ బ్యూరో, అలానే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, క్రైమ్ బ్రాంచ్, ఇలాంటి స్పెషల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ కూడా ఎగ్జంప్షన్ ఉందండి ఆర్టీఐ కింద. ఇది కాకుండా సిబిఐ ఇంకా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఎగ్జంప్షన్ ఉంది ఆర్టీఐ చట్టం కింద. హవెవర్ ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే 20 ఆర్గనైజేషన్స్ ఇన్ఫర్మేషన్ ఎగ్జంప్టెడ్ అని చెప్పామో ఈ సంస్థలలో ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్ కానివ్వండి లేకపోతే కరప్షన్ కేసెస్ ఉంటే అలాంటి టైంలో ఆర్టీఐ చట్టం అనేది వర్తిస్తుంది. ఓకే సార్, విల్ టేక్ అ కాల్. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నరసింహరావు అండి, హైదరాబాద్ నుండి. ఓకే, మనతో పాటు సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం అడ్వకేట్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, ఇప్పుడు ఈ ఆర్టీఐ యాక్ట్ వచ్చేసి సుమారుగా 20 సంవత్సరాలు కావస్తుంది. యూపీఏ గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాలు పాలించింది. ఆ తర్వాత ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాలు. ఇప్పటికీ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ అదే ప్రశ్నలు. ఆర్టీఐ యాక్ట్ అనేది జనాలలోకి విస్తృతంగా తీసుకుపోవడానికి ఫెయిల్యూర్స్ కారణం గవర్నమెంటా,
సంస్థల లేకపోతే యాక్టివిస్ట్లా? ఇంకొకటి, దీన్ని మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నాం. అంటే ఆ సోదర భావాన్ని పెంపొందించాలని చిన్నప్పటి స్కూల్లో చదువుకున్నాం, కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత చూస్తే ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన ఎంప్లాయీ తను నిర్వర్తించాల్సిన విధులు సరిగ్గా నిర్వర్తించట్లేదు. తన తోటి సోదరుడు అనుకునే అతని నుంచే లంచం రూపాయన తీసుకుంటున్నాడు. అవునండి. కరప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి. సో తను ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వృత్తిలోకి వస్తున్నారా? దీన్ని నిలువరించాలంటే ఎట్లా? ఈ యాక్ట్ ని విస్తృతంగా అంటే ప్రజలకి బాహుళ్యంగా తీసుకెళ్లడానికి ఎట్లా? ప్రతి సర్వీస్ కి ఇప్పుడు మీ సేవలో మనం సర్వీసెస్ తీసుకుంటున్నప్పుడు దానికి సర్వీసెస్ కింద డబ్బులు కట్టి మనం తీసుకుంటే తొందరగా జరిగిపోతుంది. అదే గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉంటే కూడా పని కావట్లేదు. ఏళ్ల తరబడి సమాచార కమిషనర్లు కూడా నియుక్తి చేయట్లేదు. సో వీళ్ళని ఏ విధంగా దీన్ని ఇంకా బెటర్ గా తీసుకెళ్లాలంటే ఓపెన్ సీక్రెసీ లేకుండా ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేయాలంటే ఏ విధంగా తీసుకెళ్లాలా? దీనికి ప్రజల నుంచి ఇంకెంత భాగస్వామ్యం కావచ్చు, మేము ఎట్లా తోడ్పాటు కావాలి, దీని నుంచి విస్తృతంగా తీసుకెళ్లాలంటే ఏ విధంగా చేయాలి? దాని గురించి కొంచెం లైట్ చేస్తారు విశ్లేషణ. థ్యాంక్ యూ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా ఈ క్వశ్చన్కి ఒక 3-4 కింద డివైడ్ చేయొచ్చు అండి. ఫస్ట్ చెప్పారు, ఈ ఆర్టీ యాక్ట్ అనేది ముందైతే చట్టం ఎప్పుడో 2005 వచ్చిందో ఇనీషియల్గా గవర్నమెంట్ అనేవి వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి బాగా ప్రమోట్ చేసింది ఈ అవేర్నెస్ అనేది. ఆర్టీ యాక్ట్ కింద వర్క్ షాప్స్ కానివ్వండి ఇలాంటివి బాగానే స్ప్రెడ్ చేసిందండి. అండ్ ఇన్ జనరల్ ఇప్పుడు సివిల్ సొసైటీ కానివ్వండి, మాలాంటి వాళ్ళు యాక్టివిస్టులు కానివ్వండి, మేము కూడా రెగ్యులర్గా వర్క్ షాప్స్ అనేవి, సెమినార్స్, బేసిక్స్ ఆఫ్ ఆర్టీఐ, హౌ టు ఫైల్ ఏ ఆర్టీఐ అప్లికేషన్ అని చెప్పి ఇలాంటి వర్క్ షాప్స్ అనేది రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో కండక్ట్ చేస్తున్నామండి. వేరియస్ సివిల్ సొసైటీ ప్లాట్ఫామ్స్ పైన ప్లస్ అక్రాస్ ఆల్ బార్ అసోసియేషన్స్, కోర్టులలో కూడా ఈ పట్ల చట్టం గురించి అవగాహన గురించి స్ప్రెడ్ చేస్తున్నామండి. డెమోక్రసీ అనేది అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టు ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. డెమోక్రసీలో ప్రతి సిటిజన్కి, ఎందుకంటే దే ఎలెక్ట్ ది రిప్రజెంటేటివ్స్, ఏం నడుస్తుంది అనేది తెలుసుకోవాలి, జవాబుదారీతనం ఉండాలి అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో. కాబట్టి ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ టూల్ టు కంట్రోల్ కరప్షన్. ఇది ఒక టార్చ్ లైట్ లాగా. ఈ ఆర్టీఐ యాక్ట్కి సన్షైన్ లెజిస్లేషన్ అంటారండి. ఎక్కడైతే సూర్యరశ్మి పడుతుందో ఆ పర్టికులర్ ప్లేస్లో వెలుగే కాకుండా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ ఆర్టీఐ చట్టం కూడా మన డెమోక్రసీలో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 65 years ఆఫ్ డెమోక్రసీలో ఈ చట్టం అనేది వచ్చి ఒక సొసైటీకి కంప్లీట్గా ఒక 360 degrees చేంజ్ తెచ్చిందండి. ఈ యూపీఏ గవర్నమెంట్ 1 ఏదైతే వచ్చి తీసుకుని వచ్చిందో చట్టం, యూపీఏ గవర్నమెంట్ 2 ఏదైతే పడిపోయిందో బికాస్ ఆఫ్ దిస్ ఆర్టీఐ యాక్ట్ ఓన్లీ అండి. ఈ సమాచార హక్కు చట్టంతో వచ్చిన ఇన్ఫర్మేషన్తోనే లాట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానివ్వండి, లేకపోతే పీపుల్ అవుట్ రీచ్ అయ్యి అలాంటి పడిపోయి మీకు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ అనేది కూడా ఈ ఆర్టీఐ చట్టం ద్వారా వచ్చింది అన్నట్టు. ఓకే సార్. హలో హలో చెప్పండి. హలో హలో చెప్పండి మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిక్కడపల్లి నుంచి. సో మనతో పాటు అడ్వకేట్ శేషగిరి గారు ఉన్నారు, మాట్లాడండి. సరే. టీవీ వాళ్ళని తగ్గిస్తారా కొంచెం? హలో 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 టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. మేడం మీ సమస్య ఏంటో సార్తో మాట్లాడండి. హలో చెప్పండి సార్. మాది ఒక సమస్య ఉంది సార్. చెప్పండి. మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోక ముందుకు వాళ్ళ అక్క పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఓకే. మా నాన్న వాళ్ళ సిస్టర్ పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, ఇప్పుడు మా సిస్టర్ కూడా చనిపోయారు, మా అత్తయ్య గారు. ఇప్పుడు మేము పొజిషన్ లో మేము ఉన్నాం సార్. దీనికి మేము ఎలా ప్రొసీడ్ కావాలి, ఏం చేయాలో చాలా. ఇది సమాచార హక్కు చట్టం కింద రాదండి.
మీరు ఎవరైనా అడ్వకేట్కి సంప్రదించండి. ఇది సివిల్ కోర్టు సమస్య అండి, సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు మీరు. సివిల్ కోర్టు. అవునండి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో చెప్పాలి అంటే ఇప్పుడు ఈ ఆర్టీఐ చట్టం కింద మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం కదా సార్, అసలు దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటారు అసలు? ఈ చట్టం అనేది నేను చెప్పినట్టు సన్షైన్ లెజిస్లేషన్ అమ్మ. గవర్నమెంట్ అనేది ట్రాన్స్పరెంట్ ఉండాలి, కంప్లీట్గా అకౌంటబుల్ ఉండాలి పీపుల్కి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కూడా రెగ్యులర్గా ఉండాలి డెమోక్రసీలో. సిటిజన్స్ అనేవాళ్ళు ఈ డెమోక్రసీలో సుప్రీం అన్నట్టు. ఇది మన చట్టం కూడా చెప్తుంది, ఆర్టీఐ యాక్ట్ కూడా చెప్తుంది. ఇది కాకుండా ఈ సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో ఆర్టికల్ 19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీనికి కన్సిడర్ చేసిందండి. మీరు ఆర్టీఐ అప్లికేషన్ రాశారంటే యు ఆర్ యూజింగ్ యువర్ ఫండమెంటల్ రైట్. కాబట్టి ఆ కన్సర్న్డ్ పిఐఓ ఎవరైతే ఉంటారో ఇన్ఫర్మేషన్ డినై చేయాలన్నా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాలన్నమాట. సపోజ్ రాంగ్ఫుల్ డినైల్ ఉందనుకో, ఇది ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్ అనే దానికి ట్రాన్స్గ్రెషన్ అంటే అదొక సీరియస్ ఇంప్లికేషన్స్ ఉంటాయమ్మా. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో మీ పేరు అండి. ఓకే, చిలకపేట పల్నాడు డిస్ట్రిక్ట్ చిలకపేట అండి. ఓకే, మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్కి. హలో సార్, ల్యాండ్ 61లో మా పేరు మీద రిజిస్టర్ అయి ఉందండి. చెప్పండి. హలో చెప్పండి. 1961లో మా పేరు మీద రిజిస్టర్ అయిందండి, ఈల్నామా రాసి. ఆ ల్యాండ్ ఏరియా వాళ్ళ పాస్బుక్ ఇచ్చారండి. వాళ్ళకి రిజిస్టర్ ఏం లేవండి, పాస్బుక్ వాళ్ళ సేవలో ఉండాలని పాస్బుక్ ఇచ్చారండి. మీరు దగ్గరున్న అడ్వకేట్కి దీని గురించి మీరు చెప్పండి, వారు మీకు సలహా ఇస్తారు. సివిల్ కోర్టుకి వెళ్ళాలండి. చెప్పామండి, స్వర్ణంలో పెడితే అడుగులు చూశారండి, మార్చుకోవాలి అన్నారు. మారకుండా ఇక్కడ ఎంఆర్ఓ వీళ్ళు ఆపుతున్నారండి. ఈఆర్ఓ వాళ్ళు ఉండారు అంటున్నారండి. వాళ్ళకి ఎలాంటి ఇష్టం ఎలాంటివి లేవు. మీరు ఒకవేళ దరఖాస్తు పెడితే ఎంఆర్ఓ గారు కానివ్వండి, లేకపోతే విఆర్ఓ ఎవరికైనా దరఖాస్తు పెడితే, ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద ఒక అప్లికేషన్ పెట్టండి, ఒక పిటిషన్ పెట్టండి. మేము ఫలానా దరఖాస్తు పెట్టాము ఆ రోజున, దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏముందని మీరు పెట్టొచ్చు. మీరు ఇంతకుముందు పెట్టిన దరఖాస్తు జిరాక్స్ కాపీ పెట్టి ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టండి. మీకు వారు సమాచారం ఇస్తారు ఏమి యాక్షన్ తీసుకున్నారు మీ దరఖాస్తు పైన అని. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ చెప్పినట్లుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ గారితో మాట్లాడండి. సో అడ్వాంటేజ్ గురించి చెప్తున్నారు కదా, సో చెప్పండి. ఇదమ్మా, దీనికి ఏంటంటే ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎంపవర్డ్ అండర్ దిస్ పర్టికులర్ ఆర్టీఐ యాక్ట్. ఒక డెమోక్రసీ అంటే మనం వీఆర్ నాట్ జస్ట్ నంబర్స్, వీఆర్ ఆల్ సిటిజన్స్ అన్నట్టు. సిటిజన్ అనేవాడు ఒక సబ్జెక్ట్ కాదు. ఒక డెమోక్రసీలో సిటిజన్ అనేదే సుప్రీం అని చెప్పి ఈ ఆర్టీఐ యాక్ట్ ఈ చట్టం చెప్తుంది మనకి. సెక్షన్ 8లో కూడా మనకి ఏం చెప్పిందంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ సామాన్య పౌరునికి డినై చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే, సపోజ్ స్టేట్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ సపోజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఫలానా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి అడిగిందనుకోండి, వారు డినై చేయగలిగితే అలాంటి ఇన్ఫర్మేషన్ డినై చేయాలి. లేకపోతే సామాన్య పౌరుని కూడా ఒక స్టేట్ లెజిస్లేచర్ కానీ ఒక అసెంబ్లీకి ఎంత పవర్ ఉంటుందో అంతే పవర్ ఉంటుంది ఈ సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకున్న గురించి. ఓకే, సో ఫైనల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మా వ్యూవర్స్కి ఈ ఆర్టీఐ చట్టం గురించి ఒక ఐడియా రావాలంటే ఒక 2 మాటల్లో చెప్తారా? మీకు ఏదైనా సమస్యలు ఉంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఒక ప్లేన్ పేపర్ పైన ఆ పర్టికులర్ ఆఫీస్ అడ్రస్ రాసి టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని అడ్రస్ చేయాలి. మీకేదైతే ఇన్ఫర్మేషన్ కావాలనో ఆ ఇన్ఫర్మేషన్ ఒక 1, 2, 3, 4 పాయింట్స్లో ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనో రిక్వైర్మెంట్ ఉందో అలాంటిది మీరు రాయొచ్చు. ఆ 1, 2, 3, 4 పాయింట్స్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు అవసరమో అలాంటివి రాసి మీ కమ్యూనికేషన్ అడ్రస్, మీ హౌస్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ ప్లస్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ రాసి 10 రూపీస్ పోస్టల్ ఆర్డర్, మీకు పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ ఆర్డర్ దొరుకుతుంది, లేకపోతే కోర్ట్ ఫీ స్టాంప్ కూడా దొరుకుతుంది 10 రూపాయలది. అది అఫిక్స్ చేసేసి మీరు
ఆ పట్ల దరఖాస్తు అనేది ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇస్తే మీకు 30 days లోపల ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఓకే సార్, మా వ్యూవర్స్ కోసం చాలా చక్కటి విషయాలు చెప్పారు. అసలు ఆర్టీఏ గురించి కొంచెం మాకు ఒక అవగాహన అయితే వచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది వాటి మన న్యాయ సలహాలు కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. వీళ్ళతో పెద్ద చావసి పడిందండి. ప్రోమోలు ఏం చేయాలి, ప్రోగ్రాంలు ఏం చేయాలి, యాంకరింగ్ నేనే చేయాలి, అన్నీ నేనే చేయాలి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? చావచి పడింది. కోట్లేషన్ ఇక్కడ ఫోన్ 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 ఎక్కడ రా, ఫోన్ ఇర్రా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఫోన్